ఎంతో ఇష్టంగా చేసిన నా డాల్ కేక్ అండి. ఇలా జరుగుతదనేసి అస్సలు అనుకోలేదు. పడిపోయిందండి. ఎందుకు ఏంటనేది చెప్తాను. సో, ఫస్ట్ చెప్పే ముందు ఏంటంటే, డాల్ కేక్ చేసినందుకు కొంచెం దిష్టి పడిందేమో నా డాల్ కేక్‌కి. ఎందుకంటే నేనే చాలా సార్లు చూసాను. ఇంకా తెచ్చినప్పుడు కూడా చాలామంది కింద కూడా చూసారనమాట. సో, ఇంకా లక్కీ మీద వాళ్ళకైతే 2 కేక్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఏమైందంటే నేను కేక్ చేసేసి మా ఇంటి నుంచయితే అక్క వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తున్నానండి. ఇంకా బర్త్‌డే అవుతుంది కదా! వాళ్ళ దగ్గరికి. సో, ఏమైందంటే నా దగ్గర బాక్స్ లేదనమాట. కేక్ బాక్స్ ఉంటది కదా! ఆ బాక్స్ లేకపోయేసరికి నేనైతే తపెల్లో పెట్టేసి మరీ తీసుకొనెళ్ళాను. తీసుకొని వెళ్ళింది ఓకే. బట్ నడుచుకొని వెళ్తే బెటర్ అనిపించింది. సైకిల్ మీద మా పాపని వెనకాల పెట్టుకొని మరీ వెళ్ళాననమాట. సో, మా ఇంటి నుంచి అక్క వాళ్ళ ఇంటి వరకు చాలా బాగా వెళ్ళానండి. ఎక్కడ కూడా ఏం పడిపోలేదు. కానీ ఏమైందంటే అక్క వాళ్ళ ఇంటికి కిందనే నేను జస్ట్ వాళ్ళకి కేక్ తీసే ముందే కేక్ పడిపోయింది. కేక్‌తో పాటు పాప కూడా పడిపోయిందనమాట. వెంటనే ఇంకా ఇద్దరిని తీసాను. అప్పటికి ఇంకా ఒక్క క్షణం నాకు ఈ కేక్‌ని చూడగానే అసలు మనసే రాలేదనమాట. ఎందుకంటే 2 ముక్కలుగా అయిపోయిందనమాట. సో, ఇంకా అలా తీసుకొనొచ్చాను. నా సాటిస్ఫాక్షన్ కోసం అక్క వాళ్ళైతే కట్ చేశారనమాట. ఏం పర్లేదులే ఇదైనా మిగిలింది కదా అనేసి వాళ్ళు ఇంకా కట్ చేసి తిన్నారు. సో, బర్త్‌డే కూడా చాలా బాగా జరిగిందండి. అండ్ వాళ్ళే ఇంకా ఇంట్లో అన్నీ కూడా చేసి పెట్టారు. అక్క అయితే బయట ఏం తెప్పించలేదు. ఇంట్లోనే పకోడీ అవన్నీ ఇంకా చూసారు కదా అవి చేసిందనమాట. అందరితో పాటు అస్సలు పనికిరాదండి. మా తమ్ముడైతే జిమ్‌కి వెళ్ళాడు కాబట్టి ఆ రోజు తొందరగా వెళ్ళిపోయాను. అలానే ఇంకా నా డ్రెస్ డీటెయిల్స్ ఇక్కడ ట్యాగ్ చేశానండి చెక్ చేయండి.